వేంగి చాళుక్యులు 2200 సంవత్సరాల కిందట ఏలూరు వద్ద ఇప్పుడు పెదవేగిగా పిలువబడుతున్నటువంటి వేగి రాజధానిగా చేసుకుని దాదాపు ఆంధ్రప్రదేశ్లో చాలా భాగాన్ని కొంత ఇతర ప్రాంతాలను కూడా పరిపాలించిన వాళ్ళు. అయితే రాతి కట్టడాలతో కోటలు భారీగా కట్టే అవసరం లేని స్థితిలో ఒక మోస్తరు కోట నిర్మాణాలు మాత్రమే చేస్తే సరిపోయేటువంటి యుద్ధ అవసరాల నేపథ్యంలో, పాలనా అవసరాల నేపథ్యంలో దాదాపుగా భారీ రాతి కట్టడాలు కాకుండా ఒక మేరకు మట్టి ఆధారిత నిర్మాణాలు కూడా జరిగినటువంటి పెదవేగిగా పిలువబడుతున్నటువంటి ఈ ప్రాంతపు పురాతన రాజధాని ఆనవాళ్ళని ఏ మేరకు ప్రభుత్వం కాపాడుతోంది ఒక సాంస్కృతిక వారసత్వంగా కాపాడుతుందో లేదో ప్రభుత్వం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చాలా ప్రాంతాలను ప్రతిష్టాత్మకంగా రూపురేఖలు తీసుకొచ్చి పర్యాటక కేంద్రాలంటూ ప్రచారం కూడా చేస్తున్న దగ్గర పెదవేగి ఆ విధంగా ఉందా ఈరోజు? దాదాపు ఆంధ్రప్రదేశ్లో అతి పురాతనమైనటువంటి రాజధాని అది. దాంతోపాటుగా ఆ రోజు ఉన్నది శాతవాహనుల ధారణికోట మాత్రమే. ఇలాంటి 2-3 ముఖ్యమైనటువంటి పురాతన రాజధానులలో ఒకటైనటువంటి పెదవేగికి దాని ప్రాశస్త్యానికి తగ్గట్టుగా దాన్ని కాపాడుకోవడం కూడా అవసరం. వారసత్వం అది. కమ్యూనిస్ట్ ఇండియా వదిలేదు, కమ్యూనిస్ట్ విప్లవం వదిలేదు.